Hi everyone, this is Tejasvi working as a Maths lecturer in CRR Women's Degree College, Eluru. In this video, we discuss some theorems and definitions. Okay. Theorem. Let f be a differentiable vector function. F అనేది ఏదైనా ఒక differentiable vector function అని ఇచ్చారు. అండ్ phi be a scalar differentiable function. phi అనేది ఏదైనా ఒక స్కాలార్ వేరియబుల్స్తో ఫామ్ అయిన డిఫరెన్షియేట్ చేయగలిగే ఒక వెక్టార్ ఫంక్షన్ అని ఇచ్చారు. ఆన్ ఏ కామన్ డొమైన్ ఎస్ అనే సేమ్ డొమైన్లో ఆ రెండింటిని డిఫైన్ చేశారు. అయితే దెన్ phi f ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ క్యాపిటల్ ఎస్. phi f వాటి యొక్క ప్రొడక్ట్ వాల్యూ కూడా డిఫరెన్షియబుల్ అవుతుంది ఎస్ మీద అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, సో డి బై డిటి ఆఫ్ phi f ఈజ్ ఈక్వల్ టు phi ఇంటూ డిఎఫ్ బై డిటి ప్లస్ డి5 బై డిటి ఇంటూ ఎఫ్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, దానికోసం చూడండి, ఏదైతే డిఫరెన్షియేట్ చేసే ఫంక్షనో దాన్ని మనం ఇంకొక వేరియబుల్తో ఇండికేట్ చేసుకుంటున్నాం. క్యాపిటల్ ఎఫ్ అనే ఒక వేరియబుల్తో ఆ phi fని మనం ఇండికేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు దీని డిఫరెన్షియేషన్ డిఎఫ్ బై డిటి ఈక్వల్ టు మన ఫార్ములా ఏదైతే ఉందో అది రాసాం. లిమిట్ డెల్టీ టెన్స్ టు 0 క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ డెల్టీ మైనస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ బై డెల్టీ అని రాసాం. సో ఇప్పుడు డి బై డిటి ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ప్లేస్లో మనం phi fని రీప్లేస్ చేసుకున్నాం. ఎక్కడైతే మీకు క్యాపిటల్ ఎఫ్ కనిపిస్తుందో దాని ప్లేస్లో phi fని రీప్లేస్ చేయండి. అంటే లిమిట్ డెల్టీ టెన్స్ టు 0 phi f ఆఫ్ టీ ప్లస్ డెల్టీ మైనస్ phi f ఆఫ్ టీ బై డెల్టీ అని నోట్ చేసాం. సో ఈక్వల్ టు లిమిట్ డెల్టీ టెన్స్ టు 0. సో విడివిడిగా ఈ టర్మ్స్ని రాసుకున్నాం. phi ఆఫ్ టీ ప్లస్ డెల్టీ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ డెల్టీ మైనస్ phi ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ బై డెల్టీ కింద నోట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం. సో సేమ్ టర్మ్ని phi ఆఫ్ టీ ప్లస్ డెల్టీ ఎఫ్ ఆఫ్ టీ సేమ్ టర్మ్ని యాడ్ చేసి మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో లిమిట్ డెల్టీ టెన్స్ టు 0 ముందున్న వాల్యూని రాసాం. phi ఆఫ్ టీ ప్లస్ డెల్టీ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ డెల్టీ మైనస్ ఆఫ్ phi ఆఫ్ టీ ప్లస్ డెల్టీ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ phi ఆఫ్ టీ ప్లస్ డెల్టీ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ phi ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ బై డెల్టీ అని నోట్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ ఉన్న ఈ రెండు టర్మ్ నుంచి phi ఆఫ్ టీ ప్లస్ డెల్టీ టర్మ్ని మనం కామన్ తీసాం. కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ డెల్టీ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఈ రెండు టర్మ్లో ఎఫ్ ఆఫ్ టీ కామన్, సో ఎఫ్ ఆఫ్ టీ టర్మ్ని కామన్ తీసి రాసాం. అంటే phi ఆఫ్ టీ ప్లస్ డెల్టీ మైనస్ phi ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ కింద డినామినేటర్ యాస్టీస్గా అలాగే ఉంచేసాం డెల్టీ. సో ఇప్పుడు లిమిట్ డెల్టీ టెన్స్ టు 0 phi ఆఫ్ టీ ప్లస్ డెల్టీ ఇంటూ లిమిట్ డెల్టీ సపరేట్గా టర్మ్స్కి లిమిట్ అప్లై చేసుకుని రాసుకుంటున్నాం. సో లిమిట్ డెల్టీ టెన్స్ టు 0 phi ఆఫ్ టీ ప్లస్ డెల్టీ ఇంటూ లిమిట్ డెల్టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ డెల్టీ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ బై డెల్టీ. ఓకే, అలాగే ప్లస్ ఈ సెకండ్ టర్మ్కి కూడా లిమిట్ అప్లై చేసుకుని రాసుకున్నాం. లిమిట్ డెల్టీ టెన్స్ టు 0 phi ఆఫ్ టీ ప్లస్ డెల్టీ మైనస్ phi ఆఫ్ టీ బై డెల్టీ ఇంటూ లిమిట్ డెల్టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ కింద రాసాం. ఇప్పుడు ఈ లిమిట్ని అప్లై చేసుకుందాం. ఎక్కడైతే మీకు డెల్టీ కనిపించిందో దాని ప్లేస్లో 0ని రీప్లేస్ చేసుకుంటారు. సో phi ఆఫ్ టీ ప్లస్ 0 నథింగ్ బట్ phi ఆఫ్ టీ. అలాగే లిమిట్ డెల్టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ డెల్టీ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ బై డెల్టీ అంటే వాల్యూ మనం ముందు ఫార్ములాలో చెప్పుకున్నాం డిఎఫ్ బై డిటి, అది నోట్ చేసాం. ప్లస్ ఇది కూడా మనం ముందు చెప్పుకున్నాం మన ఫార్ములాలో స్మాల్ ఎఫ్ ప్లేస్లో ఇక్కడ 5 ఉంది. సో కాబట్టి డి5 బై డిటి ఇంటూ ఇక్కడ డెల్టీ ఉంటే రీప్లేస్ చేసేవాళ్ళం 0 లేదు కాబట్టి యాస్టీస్గా టర్మ్ని మనం రాసేసాం ఎఫ్ ఆఫ్ టీ. సో ఇప్పుడు phi ఆఫ్ టీ నథింగ్ బట్ phi అనే ఫంక్షన్ టీ వేరియబుల్స్తో ఉన్న ఫంక్షన్ అని అర్థం. జస్ట్ సింపుల్గా మనం phiతో ఇండికేట్ చేసాం. phi ఇంటూ డిఎఫ్ బై డిటి ప్లస్ అలాగే డి5 బై డిటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ని జస్ట్ సింపుల్గా ఎఫ్తో ఇండికేట్ చేసాం. ఓకే, సో ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమని ఇచ్చారు, హన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ థీరం. If f bar is equal to f1 of t I bar plus f2 of t j bar plus f3 of t k bar అని ఇచ్చారు. ఇక్కడ ఉన్న f1 of t, f2 of t, f3 of t అనేవి
కార్టీషియన్ కాంపోనెంట్స్, వెక్టార్స్ యొక్క కార్టీషియన్ కాంపోనెంట్. అయితే ఇక్కడ ఇది ఇచ్చి మనల్ని ఈ విధంగా ప్రూవ్ చేయమంటున్నారు. ఏంటి, ఈ ఎఫ్ బార్కి డిఫరెన్షియేషన్ చేస్తే దాంట్లో ఉన్న కాంపోనెంట్స్కి కూడా డిఫరెన్షియేషన్ అని అర్థం అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో df bar by dt ఈక్వల్ టు df1 by dt i bar ప్లస్ df2 by dt j bar ప్లస్ df3 by dt k bar అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు. దానికోసం చూడండి, మనం ఫస్ట్ ఇచ్చింది రాసుకుంటున్నాం. ఎఫ్ బార్ అంటే మనకి ఏమి ఇచ్చారు, జస్ట్ సింపుల్గా నోట్ చేసాం అంతే. f1 i bar ప్లస్ f2 j bar ప్లస్ f3 k bar అని ఇచ్చారు. ఇప్పుడు బోత్ సైడ్స్ మీరు డిఫరెన్షియేషన్ని అప్లై చేసుకున్నారు. అప్లై చేస్తే ఏమైంది, df bar by dt ఈక్వల్ టు d by dt ఆఫ్ ఈ మొత్తం టర్మ్ అయింది. సో ఈక్వల్ టు d by dt ఆఫ్, సో d by dt ఫస్ట్ టర్మ్కి డిఫరెన్షియేషన్ సపరేట్గా డిఫరెన్షియేషన్ అప్లై చేసుకుని రాసుకుంటున్నాం. ప్లస్ d by dt ఆఫ్ f2 ఇంటూ j బార్ ప్లస్ మళ్ళా d by dt ఆఫ్ f3 ఇంటూ k బార్ కింద రాసాం. ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ని ఈ వెక్టార్కి అప్లై చేద్దాం. కాబట్టి df1 by dt ఇంటూ i బార్ ప్లస్ మళ్ళీ f2కి డిఫరెన్షియేషన్ df2 by dt ఇంటూ j బార్, f3కి డిఫరెన్షియేషన్ df3 by dt ఇంటూ k బార్. అదేగా మళ్ళీ ప్రూవ్ చేయమన్నారు, ఎఫ్ బార్ యొక్క డిఫరెన్షియేషన్ ఆ వాల్యూ అని చెప్పి ప్రూవ్ చేస్తాం. ఓకే, డెఫినేషన్. ఇఫ్ f1, f2, f3 ఆర్ కాన్స్టెంట్ ఫంక్షన్స్, ఈ f1, f2, f3 అనేవి కాన్స్టెంట్ ఫంక్షన్స్ అయితే దెన్ f బార్ ఈజ్ ఈక్వల్ టు f1 i బార్ ప్లస్ f2 j బార్ ప్లస్ f3 k బార్ ఈజ్ కాల్డ్ ఏ కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్. కాన్స్టెంట్స్తో ఫామ్ అయిన ఒక వెక్టార్ ఫంక్షన్ని మనం కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ థియరం. The necessary and sufficient condition that f of t may be constant vector function is df by dt equal to 0. మనల్ని నెససరీ ప్రూవ్ చేయమంటున్నారు, సఫిషియంట్ కండిషన్ని ప్రూవ్ చేయమంటున్నారు. దేనికి మధ్య, ఎఫ్ ఆఫ్ టీ అనేది ఒక కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ అయితే దానికి df by dt ఈక్వల్ టు 0 ఈ కండిషన్కి మధ్య నెససరీ సఫిషియంట్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ మనం నెససరీ కండిషన్ని తీసుకుందాం. నెససరీలో మనం ఏం తీసుకోవాలి, సపోజ్ ఎఫ్ ఆఫ్ టీని మనం ఒక కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ అని చెప్పి తీసుకున్నాం. కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ మీన్స్ ఎఫ్ ఆఫ్ టీ అనేది కాన్స్టెంట్. ఓకే, సో ఇటువంటి వేరియబుల్స్ ఉండవు, పర్టికులర్ సేమ్ వాల్యూ కాబట్టి సి కింద ఇండికేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, df by dt ఈక్వల్ టు 0, డిఫరెన్షియేషన్ అనేది 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో చూడండి, దానికోసం మన డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని రాసాం. df by dt ఈక్వల్ టు లిమిట్ del t టెన్స్ టు 0 f of t ప్లస్ del t మైనస్ f of t by del t మన ఫార్ములాని రాసుకున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే t అనేది ఎక్కడ, f అనేది ఏ పాయింట్ దగ్గర అయినా సరే cనే చూపిస్తుంది. t పాయింట్ దగ్గర అయినా tకి ఇంకొంచెం యాడ్ చేసినా మనకి ఆ ఫంక్షన్లో ఎటువంటి చేంజ్ లేదు, కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి c. కాబట్టి f of t ప్లస్ del t ఏ వాల్యూ దగ్గర అయినా సరే ఆ టర్మ్ వాల్యూ మనకి కాన్స్టెంట్ c మైనస్ f of t అంటే c బై del t సేమ్ వాల్యూ కాబట్టి న్యూమరేటర్లో సబ్ట్రాక్షన్ వాల్యూ మనకి 0 వచ్చింది. 0 బై ఎనీథింగ్ వాల్యూ 0, 0కి లిమిట్ చేసిన 0నే కాబట్టి ఈ వాల్యూ మనకి 0 మిగిలింది. సో మనం అదేగా ప్రూవ్ చేయాల్సింది, ప్రూవ్ చేసేసాం df బై dt వాల్యూ 0 అని. ఇప్పుడు సఫిషియంట్ కండిషన్ని చేద్దాం. సఫిషియంట్లో మనం df బై dt ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకుని ఎఫ్ ఆఫ్ టీని మనం ఒక కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఎఫ్ ఆఫ్ టీని ఈ విధంగా ఎస్యూమ్ చేసుకున్నాం. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు f1 ఆఫ్ టీ ఐ బార్ ప్లస్ f2 ఆఫ్ టీ జే బార్ ప్లస్ f3 ఆఫ్ టీ కే బార్ కింద మనం డినోట్ చేసాం. ఇప్పుడు మనకు తెలుసుగా డిఫరెన్షియేషన్ వాల్యూ ఇది అని ప్రీవియస్ థియరం ప్రకారం. సో df బై dt వాల్యూని రాసుకున్నాం. ఇప్పుడు ఆ వాల్యూని మనం 0 అని ప్రూవ్ చేయాలి. దానికోసం df బై dtని రాసుకున్నాం. df బై dt ఈక్వల్ టు df1 బై dt i బార్ ప్లస్ df2 బై dt j బార్ ప్లస్ df3 బై dt k బార్. సో ఇటు వాల్యూ ఎంత ఉంది మనకి, ఈక్వల్ టు 0. ఆ వాల్యూని దీంట్లో రీప్లేస్ చేసి ఈక్వల్ టు 0కి చేసాం. 0ని మనం 0 i బార్ ప్లస్ 0 j బార్ ప్లస్ 0 k బార్ కింద మెన్షన్ చేసినట్టయితే
చేసినట్టయితే బోత్ సైడ్స్ వాల్యూస్ని మనం కంపేర్ చేస్తే మనకి ఏమవుతుంది, df1/dt వాల్యూ 0, df2/dt వాల్యూ 0, df3/dt వాల్యూ 0s మిగులుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక వెక్టార్ యొక్క డిఫరెన్షియేషన్ ఎప్పుడు 0 అవుతుంది, అది కాన్స్టెంట్ అయినప్పుడు మటుకే. కాబట్టి f1 f2 f3 అనేవి మనకి ఏమవుతాయి, కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్స్ అవుతాయి. సో కాన్స్టెంట్స్తో ఫామ్ అయిన ఒక ఫంక్షన్ని మనం ఏమని చెప్తాం, కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఓకే. Theorem: if capital A is a differentiable vector function of a scalar t over a domain capital S, A అనేది ఏదైనా ఒక డిఫరెన్షియబుల్ వెక్టార్ ఫంక్షన్ స్కేలార్ వేరియబుల్స్తో ఫామ్ అయినటువంటిది, అలాగే ఎస్ అనే ఒక డొమైన్లో దాన్ని డిఫైన్ చేశారు అని ఇచ్చారు. అయితే ఇప్పుడు మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నారు, d/dt ఆఫ్ a స్క్వేర్ ఈక్వల్ టు 2a డాట్ da/dt అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో మనం ఇప్పుడు ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఓకే. సో దానికోసం చూడండి, ఏ స్క్వేర్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు, a డాట్ a కింద రాసుకోవచ్చు. సో ఇప్పుడు బోత్ సైడ్స్ దీనికి డిఫరెన్షియేషన్ని అప్లై చేసుకుందాం. సో d/dt ఆఫ్ a స్క్వేర్ అంటే మనం d/dt ఆఫ్ a డాట్ a కింద రాసుకోవచ్చు. మనకి తెలుసు d/dt ఆఫ్ a డాట్ b అంటే ఫార్ములా, కానీ ఇక్కడ మనం b ప్లేస్లో ఏని రీప్లేస్ చేసి మనం ఫార్ములాని రాసుకుందాం. అంటే a డాట్ da/dt ప్లస్ da/dt డాట్ a. సో ఇక్కడ డాట్ ప్రొడక్ట్ అనేది మనకి కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఒబే చేస్తుంది. సో da/dt డాట్ ఏని మనం a డాట్ da/dt కింద రాసుకోవచ్చు. రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2a డాట్ da/dt కింద రాసుకోవచ్చు. Corollary: let r bar be a vector function over a domain capital S. r bar అనేది ఏదైనా ఒక వెక్టార్ ఫంక్షన్ని ఒక డొమైన్ ఎస్లో డిఫైన్ చేశారు. అయితే r bar డినోట్ ద వాల్యూ మోడ్ r bar ఆఫ్ t. r bar అనేది మోడ్ r bar ఆఫ్ t వాల్యూని కనుక డినోట్ చేసినట్టయితే మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నారు, r bar డాట్ dr bar బై dt ఈక్వల్ టు r ఇంటూ dr బై dt అని చెప్పి ఈ కండిషన్ని ప్రూవ్ చేయమంటున్నారు. దానికోసం చూడండి, r బార్ స్క్వేర్ని తీసుకుంటే మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు, r బార్ డాట్ r బార్ కింద రాసుకోవచ్చు. నథింగ్ బట్ r స్క్వేర్, r అనేది దాని మోడ్ r ఆఫ్ టీని ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీన్ని r స్క్వేర్ కింద డినోట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని తీసుకొని బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ని అప్లై చేసుకుందాం. అంటే d/dt ఆఫ్ r బార్ డాట్ r బార్ అంటే d/dt ఆఫ్ r స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడే మనం థీరం చేసాం, d/dt ఆఫ్ a బార్ డాట్ a బార్ అంటే నథింగ్ బట్ 2a బార్ డాట్ dr బార్ బై dt ఈక్వల్ టు, సో d/dt ఆఫ్ r స్క్వేర్ అంటే ఇది రియల్ వాల్యూ కాబట్టి 2r ఇంటూ dr బై dt అని రాసుకోవచ్చు. సో 2 మనకి క్యాన్సిల్ అయితే r బార్ డాట్ dr బై dt ఈక్వల్ టు r ఇంటూ dr బై dt అవుతుంది. అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్, వెక్టార్ విత్ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్. సో థీరం చూడండి, ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ దట్ f of t is a vector of constant magnitude is f bar dot df by dt equal to 0. నెసెసరీ సఫిషియంట్ కండిషన్ని ప్రూవ్ చేయమన్నారు. దేనికి మధ్య, ఎఫ్ ఆఫ్ టీ అనేది ఏదైనా ఒక వెక్టార్ ఆఫ్ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్ అయితే ఎఫ్ డాట్ డిఎఫ్ బై డిటి వాల్యూ అనేది 0 అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, నెసెసరీ పార్ట్, సఫిషియంట్ పార్ట్. సో ఫస్ట్ చూడండి, మనం నెసెసరీ కండిషన్ని చేద్దాం. సపోజ్ దీంట్లో ఎఫ్ ఆఫ్ టీని మనం కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కింద తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ టీ అనే ఒక వెక్టార్లో కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అని చెప్పి మనం తీసుకున్నాం. సో ఇప్పుడు కండిషన్ని ప్రూవ్ చేయాలి. దానికోసం ఎఫ్ ఆఫ్ టీ డాట్ ప్రొడక్ట్ చేసినట్టయితే దాని మోడ్ వాల్యూ వస్తుంది. సో మోడ్ ఎఫ్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్, ఆ వాల్యూ అనేది మనకి మోడ్ వాల్యూ కాన్స్టెంట్ అని ఇచ్చారు కాబట్టి కాన్స్టెంట్ అని రాసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ టర్మ్కి డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. సో డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఇప్పుడే చెప్పుకున్నాం ఏ డాట్ ఏకి డిఫరెన్షియేషన్. సో ఓకే,
సో ఎఫ్ డాట్ మళ్ళీ ఈ ఎఫ్కి డిఫరెన్షియేషన్ డిఎఫ్ బై డిటి యువి కాబట్టి ప్లస్ డిఎఫ్ బై డిటి డాట్ ఎఫ్ కింద రాసాం ఈక్వల్ టు 0. సో మనం దీన్ని డాట్ ప్రొడక్ట్ అనేది కాంపిటేటివ్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ డాట్ డిఎఫ్ బై డిటి రాసుకోవచ్చు. నథింగ్ బట్ 2f డాట్ డిఎఫ్ బై డిటి అని రాసుకోవచ్చు. సో 2 అటు తీసుకెళ్ళిపోతే ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది, ఎఫ్ డాట్ డిఎఫ్ బై డిటి మిగులుతుంది. అది రాసాం. ఎఫ్ డాట్ డిఎఫ్ బై డిటి వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది, 0. అది ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు సఫిషియంట్ కండిషన్లో ఎఫ్ డాట్ డిఎఫ్ బై డిటి వాల్యూ 0 అని చెప్పి తీసుకున్నాం. సో తీసుకుని బోత్ సైడ్స్ మనం 2/2ని మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో 2/2 చేసినట్టయితే 2f డాట్ డిఎఫ్ బై డిటి ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2 ఇంటూ 2f డాట్ నథింగ్ బట్ డి బై డిటి ఆఫ్ ఏ డాట్ ఏ. సో కాబట్టి డి బై డిటి ఆఫ్ ఎఫ్ డాట్ ఎఫ్ కింద రాసుకోవచ్చు. ఆ వాల్యూ అనేది ఈక్వల్ టు 0. సో ఈ 1/2 నటు తీసుకెళ్తే 0, రిమైనింగ్ ఏం మిగులుతుంది, డి బై డిటి ఆఫ్ ఎఫ్ డాట్ ఎఫ్ అనేది మిగులుతుంది. ఆ వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది, ఈక్వల్ టు 0. సో ఎప్పుడు ఒక టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్ 0 అవుతుంది, ఆ టర్మ్ వాల్యూ అనేది మనకి కాన్స్టెంట్ అయినప్పుడు మటుకే. కాబట్టి ఎఫ్ డాట్ ఎఫ్ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. వెక్టార్స్ విత్ డైరెక్షన్ కాన్స్టెంట్. వెక్టార్కి డైరెక్షన్ కనుక కాన్స్టెంట్ అయితే ఆ బేస్ మీద థీరంని చేద్దాం. ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఎఫ్ ఆఫ్ టీ టు హ్యావ్ కాన్స్టెంట్ డైరెక్షన్ ఈస్, ఎఫ్ ఆఫ్ టీ కనుక కాన్స్టెంట్ డైరెక్షన్ అయితే దానికి ఎఫ్ బార్ క్రాస్ డిఎఫ్ బార్ బై డిటి ఈక్వల్ టు 0. ఈ కండిషన్కి మధ్య మనల్ని నెసెసరీ సఫిషియంట్ కండిషన్స్ని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, సో చూడండి, ఫస్ట్ మనం సింప్లిఫై చేసి రాసుకుందాం. ఒక ఎఫ్ బార్ ఆఫ్ టీ ఒక వెక్టార్ ఫంక్షన్ని మనం తీసుకున్నాం. దానికి మ్యాగ్నిట్యూడ్, దాని యొక్క డైరెక్షన్ సపరేట్ నోటేషన్స్తో ఇండికేట్ చేసి రాసుకున్నాం. సో ఎఫ్ ఆఫ్ టీ అనేది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, ఎఫ్ బార్ ఆఫ్ టీ అనేది దాని యొక్క డైరెక్షన్. ఓకే, నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ టీ అనేది డినోట్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ. ఎఫ్ బార్ ఆఫ్ టీ అనే ఒక వెక్టార్ ఫంక్షన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని మనం స్మాల్ ఎఫ్ ఆఫ్ టీతో డినోట్ చేసాం. అలాగే క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ అనేది ఒక వెక్టార్ ఫంక్షన్ విత్ యూనిట్ మ్యాగ్నిట్యూడ్. నథింగ్ బట్ ఎఫ్ బార్ ఆఫ్ టీ అనేది, క్యాపిటల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ అనేది స్మాల్ ఎఫ్ బార్ ఆఫ్ టీ అనే వెక్టార్ ఫంక్షన్ యొక్క డైరెక్షన్ని డినోట్ చేస్తుంది అని చెప్పి ఇండైరెక్ట్గా రాసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, సింప్లిఫై చేసుకుంటాం. ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ బార్. ఇది మనకున్న కండిషన్. ఇప్పుడు దీనిని బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ని అప్లై చేద్దాం. సో డిఎఫ్ బార్ బై డిటి ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ బార్కి డిఫరెన్షియేషన్ డి క్యాపిటల్ ఎఫ్ బార్ బై డిటి ప్లస్ డిఎఫ్ బై డిటి ఇంటూ ఎఫ్ బార్ కింద రాసాం. ఇప్పుడు మన టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ యొక్క సింప్లిఫికేషన్ రాసుకుంటున్నాం. ఈ వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఈ వాల్యూని కన్సిడర్ చేసుకుని దీన్ని సింపుల్ నొటేషన్లోకి టర్న్ చేస్తున్నాం. సో ఎఫ్ బార్ క్రాస్ డిఎఫ్ బార్ బై డిటీని తీసుకున్నాం. స్మాల్ ఎఫ్ బార్ ప్లేస్లో మనకున్న వాల్యూని రీప్లేస్ చేసుకుంటున్నాం. స్మాల్ ఎఫ్ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ బార్ క్రాస్ ఇప్పుడు డిఎఫ్ బార్ బై డిటి వాల్యూని రీప్లేస్ చేసుకుంటున్నాం. స్మాల్ ఎఫ్ ఇంటూ డిఎఫ్ బార్ బై డిటి ప్లస్ డిఎఫ్ బై డిటి ఇంటూ ఎఫ్ బార్ని రాసుకున్నాం. సో ఈ స్మాల్ ఎఫ్ క్యాపిటల్ ఎఫ్ బార్ టర్మ్ని లోపలికి అప్లై చేసుకుంటే ఎఫ్ ఇంటూ ఎఫ్ స్క్వేర్ క్యాపిటల్ ఎఫ్ బార్ క్రాస్ డిఎఫ్ బార్ బై డిటి మిగులుతుంది. ప్లస్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఎఫ్ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ బార్ ఉంది. ఈ క్యాపిటల్ ఎఫ్ బార్ని క్రాస్ ప్రొడక్ట్ విత్ మళ్ళీ క్యాపిటల్ ఎఫ్ బార్తో చేయాలి. సో క్యాపిటల్ ఎఫ్ బార్ క్రాస్ క్యాపిటల్ ఎఫ్ బార్ సేమ్ టర్మ్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ అనేది మనకి 0 కాబట్టి ఎఫ్ బార్ క్రాస్ ఎఫ్ బార్ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఆ టర్మ్ వాల్యూ ఇంకేం మిగులుతుంది, 0 మిగులుతుంది. ఓకే, సో ఇప్పుడు మన థీరంని సాల్వ్ చేసుకుందాం. సో నెసెసరీ కండిషన్ వచ్చేసి ఫస్ట్ మనం ఎఫ్ బార్కి డైరెక్షన్ అనేది కాన్స్టెంట్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, కాంపోజిట్ వెక్టార్ ఫంక్షన్ థీరం. లెట్ S be a scalar function defined over the domain capital S. S అనేది ఏదైనా ఒక స్కేలార్ ఫంక్షన్ అయితే అది S అనే ఒక డొమైన్లో దాన్ని డిఫైన్ చేసినట్టయితే, అలాగే డిఫరెన్షియబుల్ ఎట్ T అనే ఒక పాయింట్స్ దగ్గర పర్టికులర్ పాయింట్స్ దగ్గర అది డిఫరెన్షియబుల్ అయ్యి ఆ పాయింట్స్ అన్నీ కూడా Sలో ఉన్నట్టయితే
ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఏ వెక్టార్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎస్ ఆఫ్ టీ. ఎఫ్ బార్ అనేది ఏదైనా ఒక వెక్టార్ ఫంక్షన్ ఎస్ ఆఫ్ టీ దగ్గర అది డిఫరెన్షియబుల్ అయినట్టయితే ఇన్ ద రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్, ఆ పర్టికులర్ ఫంక్షన్స్ యొక్క రేంజెస్లో ఆ ఎఫ్ బార్ అనేది డిఫైన్ చేయబడినట్టయితే దెన్ ద కాంపోజిట్ ఫంక్షన్, అలా ఫంక్షన్ అనేది ఇంకొక ఫంక్షన్ దగ్గర డిఫరెన్షియబుల్ అయినట్టయితే ఎట్ టీ దగ్గర ఈ కండిషన్స్ అనేవి ఒబే అవుతాయి అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఏంటివి? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఆఫ్ టీ హోల్ డాష్ వాల్యూ అనేది ఏమవుతుంది? ఎఫ్ యొక్క డిఫరెన్షియేషన్ నథింగ్ బట్ ఎఫ్ బార్ డాష్ ఆఫ్ ఎస్ ఆఫ్ టీ, మళ్ళీ లోన్ ఉన్న ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ ఎస్ డాష్ ఆఫ్ టీ అవుతుంది అని. లేదా డిఎఫ్ బార్ బై డిటీ వాల్యూ అనేది ఈ ఎఫ్ బార్ని విత్ రెస్పెక్ట్ టు ఎస్ దగ్గర అలాగే ఎస్ని విత్ రెస్పెక్ట్ టు టీ దగ్గర డిఫరెన్షియబుల్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, ప్రూఫ్ చూడండి. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అలాగే ఎస్ ఆఫ్ టీ అనేవి డిఫరెన్షియబుల్ అవుతున్నాయి కాబట్టి మన దగ్గర మన ఫార్ములా ఏమవుతుంది? డిఎస్ బై డిటీ అనేది లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 డెల్ ఎస్ బై డెల్ టీ, ఇది మన ఫార్ములా రాసుకున్నాం. లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 ఎస్ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఎస్ ఆఫ్ టీ బై డెల్ టీ. అలాగే డిఎఫ్ బార్ బై డిఎస్ టర్మ్ని రాసుకున్నాం. లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 డెల్ ఎఫ్ బార్ బై డెల్ ఎస్, అంటే మన ఫార్ములా లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 ఎఫ్ బార్ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఎఫ్ బార్ ఆఫ్ టీ బై డెల్ ఎస్. మన ఫార్ములాస్ ఏవైతే ప్రీవియస్గా నేర్చుకున్నామో ఆ ఫార్ములాస్ మనం ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు ఎఫ్ బార్ని విత్ రెస్పెక్ట్ టు టీ దగ్గర డిఫరెన్షియేషన్ చేసి అప్లై చేద్దాం. అంటే మన డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏంటి? లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఆఫ్ టీ బై డెల్ టీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సెకండ్ స్టెప్లో ఎస్ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఎస్ ఆఫ్ టీ టర్మ్ని న్యూమరేటర్లోను డినామినేటర్లోను మల్టిప్లై అలాగే డివైడ్ చేసుకున్నాం, ఈ వాల్యూ ఏమీ చేంజ్ అవ్వకుండా. సో ఈ విధంగా మనం ఈ టర్మ్ని ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ని సపరేట్ చేసి 2 టర్మ్స్ కింద స్ప్లిట్ చేసి రాసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి లిమిట్ని ఈ ఫంక్షన్స్కి విడివిడిగా అప్లై చేసాం. అంటే లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై డెల్ టీ, అలాగే లిమిట్ డెల్ టీ టెన్స్ టు 0 ఎస్ ఆఫ్ టీ ప్లస్ డెల్ టీ మైనస్ ఎస్ ఆఫ్ టీ బై డెల్ టీ కింద రాసాం. ఇప్పుడు ఇది మన ఫార్ములా, ఆ ఫార్ములా ఏదైతే ఉందో అది రాసుకున్నాం. డిఎఫ్ బార్ బై డిఎస్ ఇంటూ మళ్ళీ ఇది మన ఫార్ములా ముందేగా రాసుకున్నాం అది రాసాం అనమాట, డిఎస్ బై డిటీ. సో ఆ ఫార్ములాస్ని జస్ట్ దీంట్లో రీప్లేస్ చేసాం. అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసాం? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఆఫ్ టీ అనేది టీ దగ్గర డిఫరెన్షియబుల్ అయితే మనకేమొస్తుంది? డిఎఫ్ బార్ బై డిటీ వాల్యూ అనేది డిఎఫ్ బార్ బై డిఎస్ ఇంటూ డిఎస్ బై డిటీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.